హే గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకోసం తీసుకొచ్చాను ఒక సరికొత్త డ్రామా ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు. హౌ ఆర్ యూ బ్రెడ్ డ్రామా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది వచ్చేసి కొరియన్ డ్రామా. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎక్స్ప్లెనేషన్. సో స్టార్టింగ్ సీన్లో మనకి చూపిస్తారు, ఒక అబ్బాయి ఉండి బైక్ పై రైడ్ చేసుకుంటూ ఒక చోటుకు వచ్చి ఆగుతాడు. ఇంకా తను మన హ్యాండ్సమ్ హీరో, తన పేరు వచ్చేసి డోగ్యో. తను ఆడ ఆగి ఒక అమ్మాయిని చూసి ఉంటాడు. తన ఎదురుగా ఒక సైకిల్ పై నుంచి ఒక అమ్మాయి వస్తుంది. తను వచ్చేసి మన ఫీమేల్ లీడ్, తన పేరు వచ్చేసి మీరాయ్. తను వస్తూ ఉంటుంది. ఇక్కడ మన హీరో తన్ని చూసేసరికి ఒక స్మైల్ ఇస్తూ ఉంటాడనమాట, తన వైపే చూస్తూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ మాత్రం మన హీరోని చూడకుండానే వెళ్ళిపోతుంది. ఇక్కడ మన హీరో మాత్రం తన్నే చూస్తూ ఉంటాడు. ఇక్కడ తర్వాత తను వెళ్ళిపోయేసరికి తను ఒక కేక్ బయటికి తీసేసి చూస్తూ ఉంటాడు. ఇక్కడ మన హీరో వచ్చేసి ఒక ఫేమస్ చెఫ్ అనమాట. తను చాలా అంటే చాలా బాగా కేక్స్, బేకరీ ఐటమ్స్ బాగా చేస్తాడు. బ్రెడ్ ఐటమ్స్ అవన్నీ చాలా అంటే చాలా ఫేమస్. ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటాడు, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క బేకరీ స్టైల్, ప్రతి ఒక్క బేకర్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒక కొత్తదనాన్ని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ ఒక కొత్తగా ట్రై చేస్తూ ఉంటారు. కేవలం ఒకరిని సంతోష పెట్టడంలో ఉండే సంతోషమే వేరు అని చెప్పేసి తను నుండి అంటూ ఉంటాడు. ఇక్కడనేమో మనకి చూపిస్తారు, మన హీరోయిన్ వచ్చేసి తను నిద్రపోయి లేస్తుంది అనమాట. తన డ్రీమ్స్ వచ్చేసి పక్కన రాసి పెట్టుకుని ఉంటుందన్నమాట. తను ఏం చేయాలని చెప్పేసి అందులో ఒకటి ఉంటుంది, ఫేమస్ రైటర్ అవ్వాలని చెప్పేసి, ఒక షోకి ఫేమస్ రైటర్ అవ్వాలని చెప్పేసి. ఇక్కడ అంతలోనే తనకి మెసేజ్ వస్తుందంటే, ఈరోజు బాస్ చాలా కోపంగా ఉన్నాడు, వీడికి లేట్ అయింది, త్వరగా వచ్చి అని చెప్పేసి. మెసేజ్ చూసేసరికి తను వెంటనే లేచి తన ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇక్కడ బయలుదేరుతున్న టైంలో తన నుండి చూస్తుంది, ఒక బేకరీ షాప్ ముందట చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉంటుందన్నమాట. అది చూసేసరికి తనకు అర్థం కాదు, ఎందుకు ఇంత పెద్ద క్యూ ఉందని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతుంది, ఎందుకు ఇంత పెద్ద క్యూ ఉంది ఇక్కడ అని చెప్పేసి. అడిగేసరికి వాళ్ళు ఉండి చెప్తూ ఉంటారు, నీకు తెలియదా ఇక్కడ చాలా అంటే చాలా చాలా టేస్టీ బ్రెడ్ దొరుకుతుంది, అంతేకాక తెలుసా ఇక్కడ ఎలాంటి విష్ అన్న కోరుకొని ఆ బ్రెడ్ కట్ చేస్తే ఖచ్చితంగా విష్ తీరుతుంది, ఆ కోరిక ఏదైనా సరే తీరుతుందని చెప్పేసి అనేసరికి మన హీరోయిన్ అది నమ్మదనమాట. ఏంటి నిజంగా జరుగుతుందా అని చెప్పేసి తను నుండి అంటూ ఉండేసరికి వాళ్ళు ఉండి చెప్తూ ఉంటారు, నిజంగా జరుగుతుందంట. అసలుగా చెఫ్ ఉండి ఒక అమ్మాయిని ప్రేమించారంట, కానీ తను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన అమ్మాయి తను చనిపోయింది. తన జ్ఞాపకాలతోటి తన యొక్క సంతోషమే కోరుకుంటూ తను ఈ బ్రెడ్ తయారు చేస్తూ ఉంటాడు. అందుకే ఇది చాలా అంటే చాలా స్పెషల్ అని చెప్పేసరికి ఇంకా అది వినేసరికి మన హీరోయిన్ నుండి ఆ నుంచి వెళ్తుంది. తను వెళ్తున్న దారిలో ఆడ మన హీరో నిలబడి ఉంటాడనమాట. కిటికీ తనని చూస్తూ ఉంటుంది, కానీ మన హీరో తన ఫేస్ పైన కటన్ వేసేస్తాడనమాట. దాంతో తన నుండి ఆఫీస్కి వస్తుంది. ఆఫీస్కి వచ్చిన తర్వాత తన నుండి దాక్కుని కూర్చుంటుంది అనమాట, తన బాస్ నుంచి తప్పించుకొని. ఇక్కడ తన బాస్ నుండి చెప్తూ ఉంటాడు, ఎంతో కోపంగా అరుస్తూ ఉంటుంది అనమాట కాల్లో, ఎందుకు ఇదంతా చేస్తున్నారని చెప్పేసి చాలా కోపంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే తను ఒకరిని ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటుంది అనమాట. మన ఫేమస్ చెఫ్ మన హీరోని ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పేసి ప్లాన్ వేసి ఉంటుంది, కానీ హీరో ఒప్పుకోడు అనమాట. దాంతో అది హీరోయిన్తో చెప్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్. ఇక్కడేమో మనకి చూపిస్తారు, మన హీరో బేకరీ షాప్ ముందర చాలా మంది గుమ్ముకూడి ఉంటారనమాట. అందరూ న్యూస్ రిపోర్టర్స్ కూడా ఆనే ఉంటారు తన ఇంటర్వ్యూ కోసం. ఇది చాలా ఫేమస్ బేకరీ, ఇక్కడ ఎలాంటి విష్ కోరుకొని కేక్ తీసుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడనేమో మన హీరో ఉండి ఒక న్యూస్ రిపోర్టర్ని బయటికి పంపిస్తాడంట దొబ్బుతూ. తన నుండి పంపిస్తూ ఉంటాడు. తను మాత్రం అసలుకి వెళ్ళకుండా తన నుండి చెప్తూ ఉంటాడు, తనకి చాలా మంచి ఆఫర్ ఇస్తాడంట, నువ్వు ఖచ్చితంగా నాతో ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చావంటే, నాకు ఖచ్చితంగా ఒక్క ఇంటర్వ్యూ ఇస్తే ఖచ్చితంగా నువ్వు ఫేమస్ అవుతావు, నీ యొక్క బ్రాంచెస్ ప్రతి ఒక్క ఊరిలో పెట్టుకోవచ్చు అని అనేసరికి మన హీరో మాత్రం అసలు కేర్ చేయడం అనమాట. నాకేం అక్కర్లేదు, వెళ్ళిపోమని చెప్తుంటాడు. ఆయనకని తను అలాగే ఫోటో తీస్తూ ఉండేసరికి మన హీరో కోపం వచ్చేసి తన కెమెరా గుంజుకొని తన నుండి మెమరీ కార్డు తీసుకుని ఇంకా తను ఇచ్చేస్తాడంట కెమెరాని. కానీ ఆ న్యూస్ రిపోర్టర్ మాత్రం తన నుండి ఆ మెమరీ కార్డు కోసం తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ మన హీరో తను ఇవ్వకుండా తన చుట్టూ తిప్పించి తనకి కళ్ళు తిరిగేలా చేస్తాడు. తను కింద పడ్డ తర్వాత న్యూస్ రిపోర్టర్ ఉండి తనకి దమ్కిస్తూ ఉంటాడు. దాంతో మన హీరో ఉండి తన చేతులు ఉన్న పిండిని తీసి తన నెత్తిపై పోస్తాడు. ఇక్కడ తర్వాత తన డోర్ బయట తను ఉండి పెడతాడు, న్యూస్ రిపోర్టర్స్కి ఎంట్రీ లేదని చెప్పేసి పెడతాడు. ఇక్కడేమో మనకి చూపిస్తారు, మన హీరోయిన్కి వాళ్ళ బాస్ ఉండి చెప్తూ ఉందన్నమాట, ఎలాగైనా సరే నువ్వే ఈ యొక్క ఇంటర్వ్యూ తీయాలి, హీరో యొక్క ఇంటర్వ్యూ నువ్వే తీయాలి, తను ఒప్పించాలి నువ్వే ఇంటర్వ్యూకి అని తన నుండి చెప్పేసరికి మన హీరోయిన్ నుండి ఇంకా టెన్షన్లో వస్తుంది అనమాట. ఎందుకంటే హీరో
ఎలాంటి న్యూస్ రిపోర్టర్స్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోడు. అలాంటిది ఎలా తను తీసుకుంటారని చెప్పేసి తన నుండి ఎంతో టెన్షన్లో వచ్చేస్తుంది అనమాట తను ఇక్కడ. అంతేకాక తన నుండి హీరో గురించి సెర్చ్ చేస్తుంది, తన పేరుతోటి సెర్చ్ చేస్తుంది, కానీ ఎలాంటి సెర్చింగ్ దొరకదనమాట. తనకి ఎలాంటి లాభం ఉంటుంది, ఎందుకంటే తను న్యూస్లోనే కాకుండా తను ఎలాంటి సోషల్ మీడియాలో కూడా తను కనిపించడానికి తనకి అస్సలకి ఇష్టం ఉంటుంది అనమాట. దాంతో తను ఇప్పుడు తన్ని ఎలా ఒప్పించాలని చెప్పేసి తను నుండి అనుకుంటూ ఉంటుంది. తనకి సోషల్ మీడియాలో ఎలాంటి ఇంటర్వ్యూ ఇవ్వడంలో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. తను ఎలా ఒప్పించాలి తను నేనని చెప్పేసి తను నుండి వాళ్ళ బాస్ని కూడా తిట్టుకుంటూ ఉంటుంది. కానీ తను గివ్ అప్ ఇవ్వనని ఒప్పుకుంటుంది అనమాట. ఎలాగైనా ఇంటర్వ్యూ తీసుకొని తీరుతానని చెప్పేసి తను నుండి అంటూ ఉంటుంది. ఇక్కడ నైట్ అవుతుంది. నైట్ అయినాకనే తను నుండి ఆడికి వెళ్తుంది అనమాట. మన హీరో బేకరీ షాప్కి వెళ్తుంది. ఆడికి వెళ్ళిన తర్వాత తను నుండి ఎలాగైనా తను ఒప్పించాలని చెప్పేసి తను నుండి అనుకుంటూ తను నుండి ఇంకా లోపలికి వెళ్తుంది. లోపల నైట్ అయ్యేసరికి డోర్ తెరిచే ఉండి ఉంటుంది, కానీ లైట్స్ ఉండవు. దాంతో తను నుండి లోపలికి వెళ్ళేసి తను నుండి ఉన్న వెలుతురులోనే అక్కడున్న వస్తువుల్ని చూస్తూ ఉంటుంది. తను అక్కడున్న వస్తువుల్ని చూస్తూ తను నుండి అనుకోకుండా మన హీరోకి గుద్దుకుంటుంది. తను గుద్దుకొని తను నుండి కింద పడిపోతుంది. మన హీరోపై పడిపోతుంది. తను మన హీరోపై పడిపోయేసరికి ఇక్కడ తనని చూస్తూనే ఉంటుంది మన హీరోయిన్. తర్వాత తను ఉండి అడుగుతుంది మన హీరోని, అసలుకి నువ్వెవరు ఈడేం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉండేసరికి మన హీరో ఉండి అంటూ ఉంటాడు, ముందైతే నా పైనుంచి లేస్తావా, నేను ఎవరో చెప్తాను నీకు అని అనేసరికి ఇంకా మన హీరోయిన్ నుండి సారీ చెప్పేసి తను ఇంకా పైకి లేస్తుంది. కానీ తన బ్యాలెన్స్ చేసుకోలేకపోతుంది అనమాట. మళ్ళీ తను కింద పడిపోతుంది హీరో పైన. ఇక్కడ సడన్గా చప్పుడు వచ్చేసరికి వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి లైట్స్ ఆన్ చేస్తాడు. లైట్స్ ఆన్ చేసేసరికి వాళ్ళిద్దరిని ఆ పరిస్థితిలో చూసేసరికి తను నుండి అంటూ ఉంటాడు, తను తప్పుగా అర్థం చేసుకుంటాడు అనమాట. తన నుండి చెప్తూ ఉంటాడు, లేదు మీరు కన్యూ చేయండి, నేను లైట్స్ ఆఫ్ చేసి వెళ్ళిపోతాను అని చెప్పేసి తన నుండి అంటూ ఉంటాడు. దాంతో మన హీరో నుండి వాళ్ళ అసిస్టెంట్కి వచ్చి సైలెంట్గా ఉండని చెప్పేసి తన నుండి మన హీరోయిన్ కూర్చోబెట్టుకుని తనకి టీ ఆఫర్ చేస్తాడనమాట. ఇంకా తన నుండి అడుగుతాడు, ఏంటిది ఏం కావాలని చెప్పేసి అడుగుతాడు. కానీ ఫస్ట్ మన హీరోయిన్ నుండి సారీ చెప్తుంది, ఎందుకంటే తను పర్మిషన్ లేకుండానే లోపలికి వచ్చినందుకు తను సారీ చెప్పేసి తన నుండి అడుగుతుంది, నువ్వు నాకు ఒక ఇంటర్వ్యూ ఇస్తారా మీరు అని చెప్పేసి తన నుండి అడుగుతుంది మన హీరోని. కానీ మన హీరో ఒప్పుకోడు అనమాట. ఇక్కడ తన నుండి చెప్తుంది, ఇంటర్వ్యూ ఇచ్చారంటే ఖచ్చితంగా మీకు ఇంకా చాలామంది కస్టమర్స్ పెరుగుతారు మీకు అని చెప్పేసి తన నుండి అంటూ ఉంటుంది. కానీ మన హీరో ఒప్పుకోకుండా తన నుండి పైకి లేచేసి ఆ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దాంతో మన హీరోయిన్ నుండి అడుగుతుంది, అసలు ఎందుకు మీరు ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకోవటం లేదు అని చెప్పేసి తన నుండి ఒక కారణం అడుగుతుంది. కానీ మన హీరో మాత్రం అసలుకి చెప్పకుండా తను ఆ నుంచి వెళ్ళిపోతూ వాళ్ళ అసిస్టెంట్తో ఉండి చెప్తూ ఉంటాడు, హీరోయిన్ని బయటకు పంపించేసి డోర్ దగ్గరికి వేసే అని చెప్పేసి తన నుండి చెప్పి ఆ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ మన హీరోయిన్ నుండి ఇంకా ఏం చేయాలో అర్థం కాదనమాట తనకి. ఇంకా తన నుండి ఆ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఆ నుంచి వెళ్తున్న దారిలో తన నుండి ఒక షాప్ కాడ ఆగుతుంది. ఎందుకంటే ఆ షాపులో ఓనర్ తనకి మంచి ఫ్రెండ్ అనమాట. తన నుండి తనతో మాట్లాడుతుంది. ఇక్కడ ఆ షాప్ ఓనర్ ఉండి కొంచెం ఇప్పుడు డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉండి ఉంటుంది అనమాట. ఎందుకంటే తన హస్బెండ్ ఉండి కొంచెం అనారోగ్యంగా ఉండడం వల్ల తను కొంచెం బాధగా అప్సెట్గా ఉండి ఉంటుంది. ఇక్కడ తన నుండి చెప్తుంది, నేను హౌ ఆర్ యూ బ్రెడ్ తెచ్చాను, మన ఇద్దరం ఒక విష్ కోరుకొని ఈ బ్రెడ్ కట్ చేద్దాం అని చెప్పేసి తన నుండి చెప్తూ ఉంటుంది. ఇక్కడ తన నుండి తన విష్ కోరుకుంటుంది, తన హస్బెండ్ మామూలుగా అవ్వాలని చెప్పేసి. మన హీరోయిన్ కూడా తన నుండి తన మనసులో కోరుకుంటుంది అనమాట, ఏదో ఒక కోరిక తను కూడా. ఇంకా వాళ్ళిద్దరు ఉండి ఆ కేక్ కట్ చేసుకొని తింటారు. ఇక్కడ కాసేపు మాట్లాడిన తర్వాత ఇక్కడ మన హీరోయిన్ నుండి ఆ కేక్ తింటూ గమనిస్తుంది. తన కంట్లకించి కన్నీళ్ళు వస్తుంటాయి అనమాట. ఏదో ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ తనకు కూడా అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి తనకు కూడా అర్థం కాదు. ఇక్కడ మార్నింగ్ ఉండి మన హీరో బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ తను ఉండి చూస్తాడు మన హీరోయిన్ని తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడని చూసేసరికి తను ఉండి అడుగుతాడు, ఎందుకు ఏం చేస్తున్నాడు అని అడుగుతూ ఉండేసరికి ఇక్కడ మన హీరోయిన్ నుండి తనకి ఎంతో ధైర్యంగా ఇంటర్వ్యూ పేపర్స్ ఇస్తుంది. ఇంటర్వ్యూ పేపర్స్ ఇచ్చేసి తను నుండి చెప్తుంది, ఈ ఇంటర్వ్యూ మీకు ఖచ్చితంగా మీకు సెట్ అవుతుంది, మీకు ఇందులో ఏమైనా చేంజెస్ కావాలంటే ఖచ్చితంగా చెప్పండి, నేను ఖచ్చితంగా చేంజెస్ చేస్తాను అని చెప్పేసి తను నుండి చెప్తుంది అనమాట. తన ధైర్యంగా అంత ధైర్యంగా చెప్తుండేసరికి తను నుండి అంటూ ఉంటాడు, నువ్వేంటి ఇంత ధైర్యంగా చెప్తున్నావు, నేను చెప్పాను కదా నేను అసలు ఇంటర్వ్యూ ఇవ్వను అని చెప్పేసి తను నుండి తన ఫేస్ పై డోర్ వేసేస్తాడు. ఇక్కడ మన హీరో నుండి ఇంకా అప్సెట్ అవుతుంది అనమాట. ఇక్కడ మన హీరో ఉండి ఇంకా తన నుండి కుక్ చేస్తూ ఉంటాడు. తన నుండి ఈరోజు హౌ ఆర్ యూ బ్రెడ్ కుక్ చేస్తూ ఉంటాడు. తను ఈరోజు ఒక స్పెషల్ డే అనమాట. ఈరోజు తన నుండి కుకింగ్ చేసేసి తన నుండి షాప్ క్లోజ్ చేసేసి తన నుండి వెళ్తూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ నుండి పక్క నుంచి తన నుండి పిలుస్తుంది అనమాట. తనని పిలిచేసరికి మన హీరో నుండి షాక్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడ అని చెప్పేసి అని అంటూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ నుండి కింద పడుతుంటే తన్ని పట్టుకోవడానికి తన చేయి ముందుకు తీస్తాడు. ఇక్కడ మన హీరోయిన్ నుండి చెప్తుంది, నేను నైట్ అంతా ఈయనే వెయిట్ చేశాను తెలుసని అనేసరికి మన హీరో నుండి చాలా కోపడతాడు అనమాట. ఎందుకు నైట్ అంతా ఈయనే వెయిట్ చేసావు నువ్వు, ఇది ఎంత ప్రమాదం తెలుసా అని చెప్పేసి తన నుండి తనపై కోపడుతూ ఉంటాడు. కానీ మన హీరోయిన్ నుండి చెప్తుంది,
ప్లీజ్ ఈ ఇంటర్వ్యూకి ఒప్పుకోండి మీరు అని చెప్పేసి తన నుండి అడుగుతుంది అనమాట. మీకు కరెక్ట్ సెట్ అవుతుంది ఈ ఇంటర్వ్యూ అని చెప్పేసి తన నుండి అడుగుతుంది. కానీ మన హీరో నుంచి వెళ్తూ ఉండేసరికి తనని ఆపుతుంది. కానీ అంతలోనే తనకి మన చెప్పేలోపు తనకి కాల్ వస్తుంది అనమాట. ఇక్కడ తన కాల్ మాట్లాడుతుంది. ఇక్కడ మన హీరోకి అర్థమవుతుంది మన హీరోయిన్ని తన ఇంటర్వ్యూ పైన తన జాబ్ ఆధారపడి ఉందని చెప్పేసి తనకు అర్థమవుతుంది అనమాట మన హీరోకి ఇక్కడ. కానీ మన హీరోయిన్ నుండి ఆ కాల్ కట్ చేసిన తర్వాత తను కొంచెం అప్సెట్గా నుంచి వెళ్తుంది మన హీరోకి బాయ్ చెప్పేసి. ఇక్కడ తను వెళ్ళిపోయేసరికి అక్కడ నుంచి ఒక అతను వస్తాడు. తను వచ్చేసి మన హీరో ఫ్రెండ్ అని చెప్తూ ఉంటాడు అనమాట. కానీ తను తన బద్ధ శత్రు అనమాట. తనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ మన హీరో ఉండి చూస్తాడు. మన హీరోయిన్ నుండి తన టెన్షన్లో తన సైకిల్ అని మర్చిపోయిపోవడం తన నుండి చూస్తాడనమాట. ఇక్కడ తను వచ్చిన అతనితో కలిసి మన హీరో లోపలికి వెళ్తారనమాట. వచ్చిన అతని పేరు వచ్చేసి డెమోల్. ఇక్కడ తన నుండి చెప్తూ ఉంటాడు, ఇప్పుడు జరగబోయే కుకింగ్ కాంపిటీషన్లో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను, నువ్వు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు కదా, నువ్వు అలా చేసావంటే ఖచ్చితంగా మన ఇద్దరి మధ్యలో ఓపెన్ ఛాలెంజ్ అవుతుంది, ఎవరు గెలుస్తారో చూద్దాం, ఎవరు బెస్ట్ కుక్కర్ అవుతారో చూద్దామని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ మన హీరోకి ఇంట్రెస్ట్ లేదని చెప్పేసి అంటాడనమాట. దాంతో తనకి చాలా కోపం వచ్చేసి తన నుండి తిరుగుతూ ఉంటాడు, నువ్వు సేమ్ టు సేమ్ మీ డాడీ లాగానే చేస్తున్నావు, నీకు మీ డాడీ లాగానే చాలా పొగరు ఎక్కువ నీకు అని చెప్పేసి తన నుండి ఇంకా తిట్టడం స్టార్ట్ చేస్తాడనమాట. దాంతో మన హీరో కోపం వచ్చేసి తన నుండి ఇంకా తనని బయటికి గెంటేస్తాడు. ఇక్కడ తనని బయటికి గెంటేస్తాడు. ఇక్కడ తర్వాత తన నుండి వాళ్ళ అసిస్టెంట్కి చెప్తాడంట, నేను రావడానికి లేట్ అవుతుంది, షాప్ చూసుకొని చెప్పేసి తను ఇంకా నుంచి బయలుదేరుతాడు తయారై. ఇక్కడ తను వెళ్తున్న టైంలో వాళ్ళ మమ్మీ ఇంకా వాళ్ళ డాడీ ఫోటో చూసుకొని తన నుండి ఇంకా కొన్ని కుకింగ్ బేకింగ్ సామాన్లు తీసుకొని తన నుండి ఆ నుంచి వెళ్తాడనమాట. ఆ నుంచి వాళ్ళ డాడీని కలవటానికి వెళ్తాడు. ఇక్కడ మనకి తెలుస్తుంది వాళ్ళ డాడీకి ఇంకా హీరోకి మధ్యలో కొన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. తను ఉండి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉండి ఉంటాయి. అంతేకాక గొడవల వల్ల వాళ్ళ తండ్రి ఉండి తన్ని బయటికి గెంటేసి ఉండి ఉంటాడనమాట. వాళ్ళ మమ్మీ కూడా చనిపోయి ఉండి ఉంటుంది. ఇక్కడ ఆయన కానీ తనుండి వాళ్ళ డాడీని కలవటానికి వస్తాడు. తనుండి అనుకుంటూ ఉంటాడు, మా మమ్మీ ఇప్పుడు నన్ను ఇలా చూసి తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అని చెప్పేసి తనుండి అనుకుని వాళ్ళ డాడీని కలవటానికి వెళ్తాడు. కానీ వాళ్ళ డాడీ చాలా సీరియస్గా ఉండి ఉంటాడు అనమాట. తనపై కోపంగా ఎందుకు వచ్చావు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక్కడ తను కూడా బేకరీ ఐటమ్స్ తయారు చేస్తూ ఉంటాడు. ఇక్కడ తను కాకపోతే చాలా పాత పద్ధతిలో తయారు చేస్తాడు తను. ఇక్కడ వాళ్ళ డాడీకి సాయం చేద్దామని చెప్పేసి తనుండి సాయం చేయడానికి ట్రై చేస్తాడు. కానీ వాళ్ళ డాడీ తన్ని తిడతాడు అనమాట, నువ్వు నాకు సాయం చేసే అవసరం లేదు, నువ్వు మన ఫ్యామిలీ బిజినెస్ చూసుకోకుండా నువ్వు ఓన్గా చూసుకోవడానికి సిద్ధపడ్డావు కదా, నువ్వు వెళ్ళి మోడర్న్గా తయారు చేస్తున్నావు కదా, వెళ్ళు, నా దగ్గరికి ఇంకోసారి రాకని చెప్పేసి వాళ్ళ డాడీ ఉండి అంటూ ఉంటాడు. కానీ మన హీరో ఉండి తను తయారు చేసిన ఫుడ్ ఐటమ్స్ బయట పెట్టేసి చెప్తూ ఉంటాడు, ఒక్కసారి మీరు టేస్ట్ చేయొచ్చు కదా, మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పొచ్చు కదా, నేను ఎంత ట్రై చేసినా కానీ నేను మీలాక బెస్ట్ కుకింగ్ చేయలేకపోతున్నాను, నేను మీలాక బెస్ట్గా తయారు చేయలేకపోతున్నాను, ఎందుకు అని అడుగుతూ ఉంటాడు. ఎంతో ఎమోషనల్గా కూడా అవుతాడు. కానీ వాళ్ళ డాడీ మాత్రం చాలా అంటే చాలా కఠినంగా తనుండి ఆ బేకింగ్ ఐటమ్స్ అన్నిటిని తనుండి పగలు కొట్టేస్తాడు అవన్నిటిని. అది చూసేసరికి మన హీరో చాలా బాధపడతాడు. కానీ వాళ్ళ డాడీ తనపై గట్టి అరుసు నుంచి వెళ్ళిపోమని చెప్పేసరికి తనుండి అంటూ ఉంటాడు, మీరు నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేరు, ఒక్కసారైనా మీరు నన్ను అర్థం చేసుకుంటే బాగుంటుండే అని చెప్పేసి తను ఆ నుంచి వెళ్ళిపోతాడనమాట. ఎందుకంటే అవి వాళ్ళ మమ్మీ యొక్క మెమోరియల్ డే కోసం తనుండి అవి తయారు చేసి ఉండి ఉంటాడు. కానీ తను వాళ్ళ డాడీ ఇలా చేసరికి అప్సరిగా తను ఉండి వెళ్ళిపోతాడనమాట. ఇక్కడనేమో మన హీరోయిన్ ఉండి తన సైకిల్ తీసుకోవడానికి వస్తుంది. కానీ అక్కడ వాళ్ళ సైకిల్ లేకపోయేసరికి ఇంకా తను ఉండి ఆ నుంచి వెళ్తుందనమాట. ఎంతో బాధగా, ఎందుకంటే ఇప్పుడు తన జాబ్ రిస్క్లోకి వచ్చిందనమాట మన హీరో ఇంటర్వ్యూ ఇవ్వనని చెప్పినందుకు. ఇక్కడ తను ఉండి అనుకుంటూ ఉంటుంది, హీరో ఒక్కసారైనా ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుండే అని చెప్పేసి తను ఉండి అనుకుంటూ ఉంటుంది. ఆ నుంచి ఎంతో బాధగా వెళ్తూ ఉంటుంది. ఇక్కడ మన హీరో కూడా తన సైకిల్ తీసుకొని వెంటనే వస్తూ ఉంటాడు. ఇక్కడ మన హీరోయిన్ నుండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం ఆగుతుంది అనమాట. ఒక చోట ఆగేసరికి ఇక్కడ మన హీరో కూడా తన వెంటనే వస్తూ ఉంటాడు. వచ్చేసి తన దగ్గరకు వస్తాడు. వచ్చేసి చెప్తూ ఉంటాడు, నువ్వు నా ఇంటర్వ్యూ అడిగావు కదా, నాకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యి ఇంటర్వ్యూ చేస్తానన్నావు కదా, నేను సిద్ధంగా ఉన్నాను, ఏది ఇంటర్వ్యూ పేపర్స్ అని అడుగుతూ ఉంటాడు. ఇంతటితో మన ఈ డ్రామా పార్ట్ 1 ఈయనే ఎండ్ అవుతుంది. ఎక్స్ప్లెనేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని డ్రామాస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కన ఉన్న గంట సింబల్ కొట్టడం అస్సలు మర్చిపోకుండా. అప్పుడే పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతాయి.